ఎస్సీ హాస్టల్స్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనము, ఆయన మన ఒక వర్గానికి మాత్రమే కాదు, మొత్తం జాతీయ ప్రపంచ మేధావి, అంతర్జాతీయ నాయకుడు, ఫిలాసఫర్ అన్న విషయాన్ని మన యువత మాధ్యమంగా తీసుకొని పోవాలనే ఉద్దేశంతో సామాజిక సమరస వేదిక విజయవాడ పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో మీకంతా మాట్లాడిన వక్తల్ని పరిచయం చేస్తాను. గౌరవనీయులు మాధవి గారు, మన సామాజిక సమరస వేదిక విజయవాడకి అధ్యక్షురాలు. గౌరవనీయులు సునీల్ ఇస్కా గారు, గొప్ప ఎంటర్ప్రీనరు, ఫిలాంథ్రపిస్టు. సమాజంలో మన అన్ని వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఆలోచనతో ఆయన సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. విజయవాడలోనే ఉంటారు. శ్రీనివాస్ గారు గొప్ప సామాజిక నాయకులు, మన భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేశారు, మాతవరంలో ఉంటారు. మన ఝాన్సీ అక్క గారు, ఆమె అనేక సంవత్సరాలు బిఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేశారు. పనిచేసిన తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత బిఎంఎస్ అనే ఒక కార్మిక ఆర్గనైజేషన్లో పనిచేశారు. తర్వాత ఈ ఆర్గనైజేషన్లో ఒక దశ మహిళలకి, యువతకి రావాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని, సందేశాన్ని అందరికీ అందజేయాలనే ఆలోచనతో మన ముందుకు ఈ వేదిక ద్వారా రావడం జరిగింది. ఇంకా మనకు నాయకులు ప్రకాష్ గారు, రాజు గారు కూడా ఉన్నారు. సో ఈ కార్యక్రమం నందిగామ కిషోర్ గారు, ఇంకా మనకి కార్యక్రమానికి తోడ్పడ్డ అరుణ్ గారు, అట్లా చాలా మంది కూడా ఈ కార్యక్రమానికి ఈ అవకాశం మనకు అందించారు. సో ఈ అవకాశం మాకు అందరికీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు కూడా ఈ యొక్క సంస్థలో వీలైతే మళ్ళీ ఇంకోసారి డిసెంబర్ 6న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం ఉంది. ఆ వర్ధంతి కార్యక్రమానికి ఒక కార్యక్రమం యోజన చేస్తాము. అప్పుడు సునీల్ ఇస్కా గారు, మాధవి గారు, ఝాన్సీ గారు వచ్చి మీతో మాట్లాడతారు, మన యాజమాన్యం అంతా కూడా మాట్లాడతారు. సో దీనికంతా కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంతవరకు ముగిసింది. ఓకే.